Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tara IAS Academy. So today we are going to discuss about the GS4 topic. So ఈ రోజు మనకి గురువారం కదమ్మా. సో గురువారం యాజ్ యూజువల్గా మనకు ఉన్నటువంటి టాపిక్ ఏంటి, GS4, దట్ ఈస్ ద ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈరోజు ఈ టాపిక్స్ మీద మనం ప్రశ్న చూద్దాం. సో లెట్ us టాక్ అబౌట్ ద అభ్యాసన. అభ్యాసన అనేది ఇస్తే డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అమ్మా. సో ప్రతిరోజు మనకి తారా ఐఏఎస్ అకాడమీ వాళ్ళు మండే నుంచి సాటర్డే వరకు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ని మీకు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఇట్ వాజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారా ఐఏఎస్ అకాడమీ. సో నౌ లెట్ us గెట్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ నుంచి మనం మాట్లాడుకుందాము. సో అభ్యాసన అనేది మనకి ఇట్స్ ఏ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, సో ఎవరైతే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళకి యూస్ఫుల్గా ప్రతిరోజు మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నాము. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ అనేది మండే మనకి GS1తో స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద GS1. సో మండే మనకి GS1 ఉంటుంది. ఓకే, సో GS1లో టాపిక్స్ ఏమి ఉంటాయమ్మా? ఇండియన్ హిస్టరీ, ఓకే, సో ఇండియన్ అండ్ ఫిజికల్, ఇండియన్ అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, post independence consolidation and world history. So if you take the Tuesday, so Tuesday మనం తీసుకున్నట్టయితే, so there will be the GS2 topic. So GS2లో మనకి we have Indian polity, governance, social justice and international relations. సో ఈ టాపిక్స్ మీద మనకి మంగళవారం అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుంది. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ద వెన్స్డే, సో వెన్స్డే యూ హ్యావ్ GS3 టాపిక్. సో GS3లో మనకి ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ అనేవి మనకి బుధవారం GS3లో మనకి ఉంటాయి. ఓకేనమ్మా. సో థర్స్డే మనం తీసుకున్నట్టయితే, సో ఈరోజు మనకి, సో వీఆర్ హ్యావింగ్ ద GS4 క్వశ్చన్. సో ఈరోజు టాపిక్స్ ఏంటమ్మా? ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఎక్కువగా మనకి చాలామంది ఎథిక్స్ మీద నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ నాట్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ టు ద ఎథిక్స్. సో ఎథిక్స్ అనేది మనకి 250 మార్కులు ఉంటుంది కాబట్టి, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ GS పేపర్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఎక్కువ ఎంఫసిస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా డోంట్ మిస్ ద సెషన్ ఆఫ్ థర్స్డే. ఓకే, సో GS1, GS2, GS3 ఎలా అయితే రాస్తున్నారో అదేవిధంగా మనకి ఈ యొక్క GS4 టాపిక్ని కూడా మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద బెటర్ మార్క్స్ ఇన్ ద యూపీఎస్సీ. సో ఆఫ్టర్ దిస్ మనకి ఫ్రైడే తీసుకున్నట్టయితే, సో ఫ్రైడే హ్యావ్ ద జనరల్ ఎస్సే టాపిక్. సో జనరల్ ఎస్సే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ. సో మనకి యూపీఎస్సీలో 2 జనరల్ ఎస్సేస్ మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో అన్ని లెవెల్స్ ఆఫ్ జనరల్ ఎస్సేస్ని మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేద్దాము. ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ 250 మార్క్స్. సో జనరల్ ఎస్ఐ మీద, ఎథిక్స్ మీద మీరు దాదాపుగా 500 మార్కులు ఉంటాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ జనరల్ ఎస్ఐ మీద మీరు పెట్టండి అమ్మా. ఓకేనా. సో బోత్ జనరల్ ఎస్ఐ ఎస్పెషలీ ఆన్ ద థర్స్డే ప్రోగ్రామ్ అండ్ ఫ్రైడే ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. డోంట్ నెగ్లెక్ట్ ఇట్. సో ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా మీకు క్వశ్చన్ అనేది అప్లోడ్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా మీకు కంప్లీట్ డిస్కషన్ అంటే ఏంటి, సో ఏ రోజైతే క్వశ్చన్ ఇస్తామో, సపోజ్ మనకి మండే GS1 క్వశ్చన్ ఇచ్చామనుకోండి, సో మండే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అనేది మన తారా ఐఏఎస్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి డీటెయిల్ డిస్కషన్ ఆన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏదైతే ఇస్తామో దాని మీద డీటెయిల్ డిస్కషన్ అనేది ఈవినింగ్ 5 PM కల్లా మనం తారా ఐఏఎస్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క
పీడిఎఫ్స్ అనేవి అదేవిధంగా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా అప్లోడ్ అవుతుందమ్మా. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇఫ్ యూ టేక్ ద సాటర్డే సెషన్, సో సాటర్డే దేర్ విల్ బి ద డెడికేటెడ్ ఫర్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్కి ప్రత్యేకంగా సాటర్డే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో దెర్ విల్ బి క్వశ్చన్స్ ఆన్ ద కరెంట్ అఫైర్స్, ఎస్పెషలీ మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద, నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద మనకి ఎక్కువగా ఈరోజు అంటే సాటర్డే మనం క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, సో దెర్ విల్ బి వెరీ మచ్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్, ఎస్పెషలీ యూపీఎస్సీలో మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్లాంటి కరెంట్ అఫైర్స్ మీద మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం పెడుతున్నాము. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా సాటర్డే క్వశ్చన్ కూడా మీరు క్రమం తప్పకుండా రాయండి. ఓకే, అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఎవ్రీ వీక్ ఒక క్వశ్చన్ రాస్తారు కాబట్టి అల్టిమేట్గా మీకు ఏమవుతుందమ్మా ఇన్ ద లాంగ్ రన్. ఓకే, సో 50 వీక్స్ దాకా మీరు రాసినట్టయితే సో యూ విల్ హ్యావ్ ఎవ్రీ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషలీ ఇంటెంట్ టు గివ్ యూ ద బెటర్ స్కిల్. ఓకే, ఇంకా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు అవగాహన కల్పిస్తుంది. అండ్ ఇట్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ ఆన్సర్ రైటింగ్ కింద మిమ్మల్ని మారుస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో నౌ లెట్ us see the question of the day. So let us see the question of the day. The greatest good for the greatest number is a foundational principle for the quantitative utilitarianism. Discuss the ethical implications of prioritizing the numerical outcomes over the individual right in the context of public policy decision making. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ లెంగ్తీగా ఉంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఫర్ ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం అండ్ డిస్కస్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఫర్ ప్రయారిటైజింగ్ ద న్యూమరికల్ అవుట్కమ్స్ ఓవర్ ద ఇండివిజువల్ రైట్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డెసిషన్ మేకింగ్. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్డ్ ఇన్ 10 మార్కర్ అడిగారమ్మా. సో 10 మార్కర్ ఎప్పుడైనా సరే మీకు ఇచ్చినప్పుడు సో యూనిట్ టు రైట్ ఇన్ ద 150 వర్డ్స్. సో 150 పదాల్లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దాదాపుగా మనకి 7 to 8 minutesలో మీరు ఈ యొక్క 10 మార్కర్ని రాయాల్సి ఉంటుంది, దట్ టు ఇన్ ద 150 వర్డ్స్. ఓకే, సపోజ్ మనకి 15 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, 15 మార్కర్ యూనిట్ టు రైట్ విత్ ఇన్ 11 to 12 minutes. ఓకే, సో ఎవరైతే ఇనీషియల్గా స్టార్ట్ చేస్తారో అభ్యాసనాన్ని వాళ్ళు 10 మార్కర్ని అట్లీస్ట్ 10 minutes ఆఫ్ టైంలో రాయడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇనీషియల్గా ఫస్ట్ మంత్ వరకు మీరు 10 minutesలో ట్రై చేయండి. సెకండ్ మంత్ 9 minutes 8 minutes అలా తగ్గించుకుంటూ రావండి. ఓకే, సో అదేవిధంగా 15 మార్కర్ మనం తీసుకున్నట్టయితే సో స్టార్ట్ విత్ ద 15 minutes, స్లోలీ రెడ్యూస్ ద టైమ్ లిమిట్ టు 14 minutes 13 minutes అట్లాగా 12 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా మీరు రెగ్యులర్గా రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా టైం మేనేజ్మెంట్ అనేది మీకు వచ్చేస్తుంది. సో యూ విల్ ఏబుల్ టు రైట్ ఆన్సర్స్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ అనమాట. సో నౌ లెట్ us see the approach. సో ఒకసారి అప్రోచ్ మనం చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఉంటుంది మనకి అప్రోచ్లో. సో అప్రోచ్ విల్ బి ఆన్ ద 3 parts. ఫస్ట్ పార్ట్ విల్ బి ద ఇంట్రడక్షన్, సెకండ్ పార్ట్ విల్ బి ద బాడీ ఆఫ్ ద ఆన్సర్ అండ్ థర్డ్ పార్ట్ విల్ బి ద కన్క్లూజన్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఈ యొక్క అప్రోచ్తోనే మీరు ముందుకు వెళ్ళాలి. ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్ ఇదే విధంగా మీరు రాయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఎక్కడా కూడా మీరు ఇంట్రడక్షన్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టద్దు, ఎక్కడా కూడా బాడీ అనేటువంటి హెడ్డింగ్ పెట్టద్దు, ఎక్కడా కూడా కన్క్లూజన్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టద్దు. బట్ వితౌట్ కీపింగ్ ద హెడ్డింగ్, సో స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్, సో కొంచెం గ్యాప్ ఇస్తూ బాడీని స్టార్ట్ చేయండి. ఆ తర్వాత లాస్ట్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో సపోజ్ 10 మార్కర్ అనుకోండి, మీరు 2 pages ఆన్సర్ రాస్తారు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 15 మార్కర్ 3 page ఆన్సర్ మీరు రాస్తూ ఉంటారు. ఓకే, సో ఇంట్రడక్షన్ షుడ్ బి ఆల్వేస్ రిటన్ ఇన్ 3 to 4 lines, 3 నుంచి 4 లైన్స్లో అంటే ఏంటి 30 నుంచి 40 words లోపే మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఇంట్రడక్షన్. అర్థమవుతుందా? సో అదేవిధంగా బాడీ మనం తీసుకున్నట్టయితే రెస్ట్ ఆఫ్ ద పార్ట్ విల్ బి ద బాడీ అండ్ కన్క్లూజన్ కూడా మనకి 3 to 4 lines అంటే 30 wordsలో మీరు కన్ఫైన్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ 10 మార్కర్ యూనిట్ టు కంప్లీట్ విత్ ఇన్ ద 30 words. 30 word లిమిట్లో మీరు ఈ యొక్క కన్క్లూజన్ని స్టాప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క అప్రోచ్ ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకే, సో ఒకసారి మన డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏం అడిగారు, గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, సో ఎక్కువ బెనిఫిట్ అనేది ఎక్కువ మందికి జరగాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఫౌండేషన్ ప్రిన్సిపల్ మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో దిస్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ బిలాంగ్స్ టు ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. ఓకే, సో గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఫర్ ద యూటిలిటేరియనిజం. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. ఓకే, సో ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగితే సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ మ్యాక్సిమం హ్యాపీనెస్ అంటే ఏంటమ్మా, సో మెజారిటీ ఆఫ్ ద అవుట్కమ్ దేని మీద ఉండాలి, సో మ్యాక్సిమం హ్యాపీనెస్ షుడ్ గోస్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అనేటువంటి దాని మీద మనం ఇక్కడ
మాట్లాడాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆనందంగా ఉంటే ఓకే, సో మొత్తం కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నట్టు అనేటువంటి విషయం మీద ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో దీని యొక్క ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ మీద ఎథికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ విధమైనటువంటి అవుట్కమ్స్ మనం ఫేస్ చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడాలి. సో మెజారిటీ ఆఫ్ ద గుడ్ పీపుల్ తీసుకున్నట్టయితే సో ఇండివిజువల్ రైట్స్ అనేవి ఏ విధంగా కుంటుపడతాయి, ఓకే, సో హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద పబ్లిక్ పాలసీ డెసిషన్ మేకింగ్ అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూద్దాం. ఓకే, సో డిస్కస్ ద ఎథికల్ ఇంప్లికేషన్స్ బై ప్రయారిటైజింగ్ ద న్యూమరికల్ అవుట్కమ్స్ ఓవర్ ద ఇండివిజువల్ రైట్స్. ఓకే, సో గ్రేటెస్ట్ గుడ్ అనేది ఎక్కువ మంది జరుగుతుంది కాబట్టి సో గ్రేటెస్ట్ గుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దాన్ ద ఇండివిజువల్ రైట్స్ అనేటువంటి ఒక ఎథికల్ ఇంప్లికేషన్ మనం చూడాలి. అంటే ఏంటి ఇక్కడ ఇండివిజువల్ రైట్స్ ఇంపార్టెంటా, మెజారిటీ ఆఫ్ ద రైట్స్ ఇంపార్టెంట్ అంటే అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం తర్కించాలి. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఏంటమ్మా, సో వెన్ యూఆర్ డూయింగ్ ద పబ్లిక్ పాలసీ, వెన్ యూఆర్ టేకింగ్ ద పబ్లిక్ డెసిషన్స్, ఓకే, సో మెజారిటీ ఆఫ్ ద అవుట్కమ్స్తో మాత్రమే కాకుండా సో యూ హ్యావ్ టు గివ్ ప్రొటెక్షన్ టు ద ఇండివిజువల్ రైట్స్. అంటే ఏంటమ్మా, సో మెజారిటీ బెనిఫిటే కాకుండా సో మైనారిటీస్ మీద, అదేవిధంగా ఎవరైతే ఇండివిజువల్ రైట్స్ ఉంటాయో సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగా మీరు ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద ఆన్సర్ డిస్కషన్, సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో అవర్ ఛానల్ ఈస్ తారా ఐఏఎస్ అకాడమీ. సో ఛానల్ పేరేంటి, తారా ఐఏఎస్ అని ఉంటుంది యూట్యూబ్లో సెర్చ్ చేయగానే. సో వెంటనే సెర్చ్ చేయగానే ఛానల్లో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఓకే, సో అదేవిధంగా మన యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్ని మెన్షన్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా మన ఛానల్ ఉందమ్మా, టెలిగ్రామ్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మనకి పోస్ట్స్ అనేవి ఉంటాయి, సో వాటిని కూడా మీరు లైక్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద తారా ఐఏఎస్. ఓకే, సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ us see ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆన్సర్. సో ఆన్సర్ డిస్కషన్ మనం చూద్దాం. సో ఏ విధంగా మనకి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది చూద్దాం. సో హియర్ ద ఇంట్రడక్షన్ షుడ్ బి రిగార్డింగ్ ద కీవర్డ్ ఏంటమ్మా, క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. అంటే ఏంటమ్మా, సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ సెంటర్డ్ అరౌండ్ ద మ్యాక్సిమైజింగ్ ఓవరాల్ హ్యాపీనెస్. అంటే ఏంటమ్మా, సో ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగితే సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో మ్యాక్సిమం పీపుల్ హ్యాపీనెస్గా ఉంటారు అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో క్వాంటిటేటివ్ యూటిలిటరిజం అంటే ఏంటి, సో మెజారిటీ గుడ్ని ఓవరాల్ గుడ్గా మనం ఇక్కడ భావించాలి. అంటే ఏంటమ్మా, సపోజ్ మనకి 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, 100 మెంబర్స్లో మెజారిటీ అంటే ఎంత, 51. ఓకే, సో 51 మెంబర్స్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే సో మిగిలిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ ద గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఈ సెంటర్డ్ అరౌండ్ ద మ్యాక్సిమైజింగ్ ద ఓవరాల్ హ్యాపీనెస్ అనేటువంటి ఇక్కడ కీ ట్యాగ్తో ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, సో ఈ యొక్క ఫిలాసఫీకి మెరిట్స్ అనేవి ఉన్నాయి, అదేవిధంగా డీమెరిట్స్ అనేవి ఉన్నాయి, ఎస్పెషల్లీ వెన్ ఫార్ములేటింగ్ ద పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీ మనం ఫార్ములేట్ చేసామనుకోండి, సో మ్యాక్సిమం పీపుల్ గురించి మనం ఆలోచిస్తాం, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ హ్యాస్ వెరీ వెరీ లీథల్ ఛాలెంజ్. ఏంటమ్మా, సో ఇక్కడ 51 గురించే వీళ్ళు ఆలోచిస్తారు, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి ఆలోచిస్తారు. వాట్ అబౌట్ ద మైనారిటీ, ఓకే 49 మంది పరిస్థితి ఏంటి? సో దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద minority sections, they were not concerning about the individual rights, and so they were only talking about the greatest good for the greatest number of people. ఓకే, సో న్యూమరికల్ బెనిఫిట్స్ అంటే ఏంటమ్మా, క్వాంటిటేటివ్గా ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది వర్తిస్తుంది. సో మైనారిటీ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మీద ఇది ప్రిన్సిపల్ అనేది సరిగ్గా వర్తించదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి రైట్ ఇన్ ఏ క్రిస్పీ వే. ఓకే, ఇట్ షుడ్ బి రైట్ ఇన్ ఏ 3 to 4 lines అండ్ నాట్ మోర్ దాన్ 30 words. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ. సో లెట్ us see ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఒకసారి బాడీని చూద్దాం. సో ఎథికల్ ఇంప్లికేషన్స్ ఆన్ ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం ఇన్ ద పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీలో క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం ప్రిన్సిపల్ వల్ల మనకి ఎటువంటి ఎథికల్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద ఇండివిజువల్ రైట్స్. సో ఇండివిజువల్ రైట్స్ని ఇది ప్రయారిటైజ్ చేయట్లేదు. సో దిస్ అప్రోచ్ మే గెట్ బెనిఫిట్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, బట్ ఇట్ ఈస్ ప్రయారిటైజింగ్ ద కలెక్టివ్ హ్యాపీనెస్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ రైట్స్. ఓకే, ఇండివిజువల్ రైట్స్ని తొక్కుపెడుతూ సో ఓవరాల్ హ్యాపీనెస్ని ఇది ప్రీచ్ చేస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ పాలసీ ఈజ్ నాట్ ఏ క్వైట్ గుడ్ ఐడియా, ఇట్ ఈస్ నాట్ ఎథికల్లీ కరెక్ట్.
అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇన్ సో మెనీ సినారియోస్ ఇఫ్ యూ టేక్ ద రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ గ్రూప్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ విల్ బీ ఓవర్లుక్డ్ ఆర్ ఈవెన్ వైలేటెడ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద మెజారిటీ. ఓకే, సపోజ్ మెజారిటీని బెనిఫిట్ చేస్తూ మనం ఏదైతే ఒక పబ్లిక్ పాలసీ కానివ్వండి, ఒక స్కీమ్ కానివ్వండి, ఒక వెల్ఫేర్ మెజర్ కానివ్వండి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ బ్రింగింగ్ ద కలెక్టివ్ గుడ్. ఓకే, బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, హూ ఆర్ నాట్ గెట్టింగ్ దట్ గుడ్. ఓకే, సో మెజారిటీ పీపుల్ అంటే ఏంటి, మొత్తం పీపుల్ కాదు కదా. మెజారిటీ ఈజ్ నాట్ ఆల్, మెజారిటీ ఈజ్ నాట్ కంప్లీట్. మెజారిటీ మీన్స్ మోర్ దెన్ 50%. సో మోర్ దెన్ 50% పీపుల్ మాత్రమే బెనిఫిట్ జరుగుతుంది, మిగతా వాళ్ళకి బెనిఫిట్ జరగదు, మిగతా వాళ్ళకి రైట్స్ వైలేట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ నెగ్లెక్టింగ్ ద ఇండివిజువల్ రైట్స్, ఇట్ ఈస్ నెగ్లెక్టింగ్ ద మైనారిటీ అండ్ ఇండివిజువల్స్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ ఎథికల్ ఇంప్లికేషన్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. ఓకే, సో సెకండ్ వన్ ఏంటమ్మా, రిస్క్ ఆఫ్ ఇంజస్టిస్. So this utilitarian decision making can sometimes justify the actions and that benefit the majority, but inherently, especially, it is very very unfair to the individuals. Okay, so this is not a justice principle. Okay, so unfair treatment ane jarugutundi. Okay, so injustice ane jarugutundi because utilitarian decision making, it is justified to someone which may not justify to the other people. Okay, so majority of the people మాత్రమే justify అవుతుంది కానీ సో ఇతర ఇండివిజువల్స్ కానివ్వండి, ఇతర గ్రూప్స్ కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్, ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ అన్జస్ట్ మెజర్ అండ్ దిస్ రైజెస్ ద ఎథికల్ క్వశ్చన్స్ అబౌట్ ద జస్టిస్. సో జస్టిస్ అనేది ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి, అందరికీ కూడా మనకి ఈక్వల్గా ఉండాలి. ఓకే, సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏమవుతుందమ్మా, ఆబ్వియస్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ ద అనార్కీ. ఓకే, సో అరాచకత్వాన్ని ఇది తీసుకొస్తుంది. సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ all the sections of society is not applicable for the quantitative utilitarianism. Okay, so majority people మాత్రమే ఇది వర్తిస్తుంది కాబట్టి అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ వర్తించదు కాబట్టి సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ కాస్ బెనిఫిట్ టు సమ్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ అండ్ ఇట్ విల్ బి ఏ బర్డెన్ టు ద అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో అదర్ మైనారిటీ సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఏమవుతుంది, ఇది ఒక బర్డెన్గా పరిణమిస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అకౌంట్ ద సెకండ్ వన్. అండ్ థర్డ్లీ, ఇట్ ఈస్ ఎస్పెషలీ మార్జినలైజింగ్ ద మైనారిటీ ఇంట్రెస్ట్. సో మైనారిటీస్ ఎవరైతే ఉంటారో అంటే ఏంటమ్మా, మైనారిటీ అంటే ఎవరు, సో మెజారిటీ పీపుల్ మనం ఇండియాలో తీసుకున్నట్టయితే సో మెజారిటీ పీపుల్ విల్ బి ద హిందూస్. ఓకే, సో హిందూస్ తర్వాత ఉన్నటువంటి అదర్ గ్రూప్స్ ఏమిటి, ముస్లిమ్స్ కానివ్వండి, సిఖ్స్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, జొరాస్ట్రియన్స్ కానివ్వండి, పార్సీస్ కానివ్వండి. సో వీళ్ళందరూ కూడా ఏంటి, సో దే వర్ ద మైనారిటీ కమ్యూనిటీస్. అంటే ఏంటమ్మా, సో మెజారిటీ కాకుండా ఉన్నటువంటి కమ్యూనిటీస్ మనం అంటాం మైనారిటీ కమ్యూనిటీస్ అంటాము. సో ఈ యొక్క మైనారిటీ కమ్యూనిటీస్ ఇంట్రెస్ట్ అనేది కూడా చాలా ముఖ్యం. సో బికాస్ వెన్ యూఆర్ రన్నింగ్ ఎ కంట్రీ, సో ఇండియాలో మనం తీసుకున్నట్టయితే సో మెజారిటీ ఆఫ్ ద హిందూస్తో పాటు మిగతా మైనారిటీస్ ప్రొడక్షన్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎథికల్గా కూడా సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ వన్ సెక్ట్ ఆఫ్ ద సొసైటీ. సో ఎస్పెషలీ బై ఫోకసింగ్ ప్రైమరీలీ ఆన్ ద మెజారిటీ వెల్బీయింగ్. సో మెజారిటీ వెల్బీయింగ్ అంటే ఏంటమ్మా, సో మనకి ఏం చేసిన పనులన్నీ కూడా హిందూస్కి బెనిఫిట్ చేస్తున్నాయి అనుకోండి, సో ముస్లిమ్స్కి అది అవరోధంగా మారుతుంది. ఓకే, సో క్రిస్టియన్స్కి అవరోధంగా మారుతుంది. అంటే ఏంటి, సో ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ ద హిందూస్, ముస్లిమ్స్ విల్ గెట్ ఇంజస్టిస్, క్రిస్టియన్స్ విల్ గెట్ ఇంజస్టిస్, జొరాస్ట్రియన్స్ విల్ గెట్ ఇంజస్టిస్. అంటే ఏంటి, మిగతా కమ్యూనిటీస్ అందరూ కూడా వాళ్ళు ఇంజస్టిస్ ఫీల్ అవుతారు. సో అట్లా కాకుండా సో ఆబ్వియస్లీ ఏమవ్వాలి, సో జస్టిస్ షుడ్ బి డన్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఈక్విటబుల్ జస్టిస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటుంది, సో బికాస్ ఆఫ్ దిస్ క్వాంటిటేటివ్ యూటిలిటేరిజం, సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ వెల్ బీయింగ్ అండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద యూనిక్ నీడ్స్, వాల్యూస్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైనారిటీని ఇక్కడ ఏం చేస్తుంది, సైడ్ లైన్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఓన్లీ బోదరింగ్ అబౌట్ ద మెజారిటీ వెల్ బీయింగ్, ఇట్ ఈస్ నాట్ బోదరింగ్ అబౌట్ ద వాల్యూస్, కల్చర్, ట్రెడిషన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మైనారిటీస్. సో మైనారిటీస్ అందరూ కూడా సైడ్ లైన్ అయిపోతారు, ఇగ్నోర్ చేయబడతారు. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ ఐడియా. అర్థమైందా? సో దిస్ ఇష్యూ స్పీక్స్ బ్రాడర్ కన్సర్న్స్ అబౌట్ ద సోషల్ జస్టిస్ అండ్ ఇంక్లూజివిటీ ఇన్ ద పాలసీ మేకింగ్. ఓకే, సో ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, ఏదైనా పాలసీ మనం మేక్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ కూడా మనకి ఇంక్లూజివ్ గ్రోత్లో ఉండాలి. సో అందరినీ కూడా ఎవ్రీ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ, సో దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు గెట్ ద ఇంక్లూజివ్నెస్. ఇంక్లూజివ్నెస్ ఎప్పుడు వస్తుందమ్మా, అన్ని వర్గాల్ని మనం కలుపుకుంటూ పోతేనే ఇంక్లూజివ్నెస్ అనేది వస్తుంది. సో అప్పుడు మాత్రమే మనం అన్ని వర్గాలకి కూడా మనం ఈ యొక్క పథకాలు కానివ్వండి, ఓకే, సో వేరే విధమైనటువంటి ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, పాలసీస్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, సర్వీసెస్ కానీ. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే ఈ యొక్క ఇంక్లూజివిటీ పోయిందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఆబ్వియస్లీ మార్జినలైజింగ్ ద మైనారిటీ ఇంట్రెస్ట్ విల్ ఏబుల్ టు క్రియేట్ ద
సెన్స్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ బ్రింగింగ్ ఇంక్లూజివిటీ టు ద పబ్లిక్ పాలసీ మేకింగ్ అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ అబౌట్ ద థర్డ్ ఫ్యాక్టర్ కాల్డ్ మార్జినలైజింగ్ ద మైనారిటీ ఇంట్రెస్ట్ బై ద క్వాంటిటేటివ్ యూటిలిటేరియనిజం. అండ్ ఫోర్త్ వన్, ఇఫ్ యూ టేక్ ఛాలెంజెస్ ఇన్ ద క్వాంటిఫైయింగ్ హ్యాపీనెస్. ఓకే, సో ఖచ్చితంగా కూడా ఏమవుతుందమ్మా, సో కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ బి అప్లికేబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ సబ్జెక్టివ్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా ఉన్నారు అంటే అందరూ హ్యాపీగా ఉన్నట్టు కాదు కదా. సో ఆబ్వియస్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ కాన్సెప్ట్ ఆఫ్ వెల్ బీయింగ్ ఈజ్ ఇన్హరెంట్లీ సబ్జెక్టివ్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు మెజర్. దీన్ని మనం మెజర్ చేయలేము. ఓకే, ఎక్కువ మంది ఆనందంగా ఉన్నారంటే ఓవరాల్గా ఆనందంగా ఉన్నారనుకోవడం ఇది మూర్ఖత్వం అవుతుంది. ఓకే, సో రిలయింగ్ ఆన్ ద న్యూమరికల్ వాల్యూస్ టు గాజ్ ద social welfare can oversimplify the complex ethical dynamics and also it will diminish the cultural values of the society. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ, సో న్యూమరికల్ అంటే ఏంటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆనందంగా ఉన్నారంటే సొసైటీ ఆనందంగా ఉందని అర్థం కాదనమాట. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి హ్యాపీ. సో ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ వన్, నాట్ ఏ క్వాంటిటేటివ్ మెజర్. ఇట్స్ ఏ క్వాలిటేటివ్ డైనమిక్ అనమాట. సో అట్లాంటి క్వాలిటేటివ్గా ఉన్నప్పుడే సో వీ కెన్ గెట్ ద హ్యాపీనెస్. సో క్వాంటిఫైయింగ్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ రైట్ ఐడియా యాక్చువల్లీ. అర్థమైందా? సో దానివల్ల ఏమవుతుంది, వీ కెన్ ఓవర్ సింప్లిఫై ద కాంప్లెక్స్ ఎథికల్ డైనమిక్స్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో డైవర్సిటీ అనేది మరుగున పడిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, సో దే విల్ బి డిమినిష్ బికాస్ ఆఫ్ ద మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం గుడ్ పీపుల్. అర్థమైందా? సో దట్ ఈస్ అబౌట్ ద ఫోర్త్ వన్. సో అదేవిధంగా ఇట్ విల్ ఆల్సో ఓవర్లుక్ ద లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్. ఓకే, సో లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ని ఈ విధంగా తొక్కి పెడుతుంది చూద్దాం. సో యూటిలిటేరియన్ అప్రోచ్ వల్ల ఏమవుతుందమ్మా, ఇట్ ఈస్ ఆఫెన్ ఇమీడియట్, ఇట్ ఈస్ షార్ట్ ఇన్ నేచర్. ఓకే, సో త్వరగా మనకి జరిగిపోవాలి, వెంటనే జరిగిపోవాలి అనేటువంటి ధోరణిలో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఓన్లీ ప్రొవైడ్ ద క్వాంటిఫైబుల్ అవుట్కమ్స్. అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద న్యూమరికల్ స్ట్రెంగ్త్, న్యూమరికల్ ఎబిలిటీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ నెగ్లెక్టింగ్ ద లాంగ్ టర్మ్ ఐడియాలజీ అండ్ ఇట్ ఈస్ ఎస్పెషలీ లాంగ్ టర్మ్ రిపర్కేషన్స్ అనేవి దీనివల్ల మనం చూస్తాం. సపోజ్ ఇప్పుడు మనం ఒక సెక్ట్ని మనం మెజారిటీ ఆఫ్ ద సెక్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, సో వాళ్ళకి ఎక్కువ స్కీమ్స్ అనేది ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, సో దిస్ ఈస్ క్రియేటింగ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏమవుతుంది, మైనారిటీస్ వెనకబడిపోతూ ఉంటారు. ఓకే, సో మిగతా సొసైటీ అంతా కూడా యూనిఫామ్గా గ్రో అవ్వదు, ఇంజస్టిస్ అనేది ప్రబల్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, కమ్యూనల్ రైట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ అనేవి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో దట్ షుడ్ బి అప్లికబుల్ టు షార్ట్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ ద లాంగ్ టర్మ్. రెండు అవుట్కమ్స్ని కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ షార్ట్ టర్మ్ పాలసీస్ మే లెడ్ టు ద అన్సస్టైనబిలిటీ ఇన్ ద పాలసీస్. సో పాలసీస్ అనేవి ఏమవుతాయో సో దే విల్ బి అన్సస్టైనబుల్, దే విల్ బి ఇంక్లూజివ్ కాకుండా ఉంటాయి. అండ్ సో దే విల్ ఓవర్లుక్ ద ఎథికల్ డైమెన్షన్స్. ఎథికల్ డైమెన్షన్స్ అనేవి ఓవర్లుక్ చేస్తారు. ఓకే, సో ఆబ్వియస్లీ టు గెట్ ద బ్రాడర్ ఎథికల్ డైమెన్షన్స్, ఓకే, సో యూ నీడ్ టు థింక్ అబౌట్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ని ఎవరైతే ఓవర్కమ్ చేస్తారో సో ఖచ్చితంగా దానివల్ల మనకి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ అనెథికల్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ విల్ ఏబుల్ టు కాజ్ మోర్ డ్యామేజ్ టు ద సొసైటీ. అర్థమైందా? నౌ ఇఫ్ యూ సీ ద కన్క్లూజన్ మనం తీసుకున్నట్టయితే, సో ఎస్పెషల్లీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద quantitative utilitarianism in the public policy requires a delicate balance and maximizing the overall happiness and protecting the individual rights. సో మనం ఎప్పుడైతే క్వాంటిటేటివ్ యూటిలిటేరిజం మనం తీసుకున్నప్పుడు పబ్లిక్ పాలసీలో సో ఇట్ రిక్వైర్స్ ఎ డెలికేట్ బ్యాలెన్స్. ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ బిట్వీన్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్ ఆల్సో బాదరింగ్ ద మైనారిటీ పీపుల్. ఎప్పుడైతే మెజారిటీ పీపుల్ని మైనారిటీ పీపుల్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారో సో ఇఫ్ దే ఆర్ ప్రొటెక్టింగ్ నాట్ ఓన్లీ ద మెజారిటీ యాజ్ వెల్ యాజ్ ద మైనారిటీ రైట్స్, సో ఆబ్వియస్లీ దట్ పబ్లిక్ పాలసీ విల్ బీ జస్ట్ పాలసీ. ఖచ్చితంగా ఆ పాలసీ ఏమవుతుందమ్మా, జస్ట్ పాలసీ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ టేకింగ్ ద డెసిషన్స్ సో ద డెసిషన్ షుడ్ బీ థాట్ఫుల్, ద డెసిషన్ షుడ్ బీ ఎథికల్లీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎథికల్గా దానికి వ్యాలిడిటీ ఉండాలి అండ్ ఇట్ షుడ్ రికగ్నైజ్ ద కాంప్లెక్సిటీ అండ్ ద డెప్త్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ డూయింగ్ ద పబ్లిక్ పాలసీ. ఖచ్చితంగా పబ్లిక్ పాలసీస్ మనం తీసుకునేటప్పుడు ఓకే, సో ఎథికల్గా మనం తీసుకోవాలి, థాట్ఫుల్గా ఉండాలి, జస్ట్గా ఉండాలి అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ద కాంప్లెక్సిటీస్ ఇన్ ద సొసైటీ. సొసైటీలో అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని ఇంక్లూజివ్గా చేసుకుంటూ ఓకే, సో హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని కూడా మనం ఇక్కడ ఇవాల్యుయేట్ చేస్తూ హ్యాపీనెస్ అవుట్కమ్ అనేది క్వాంటిటేటివ్ కాదు క్వాలిటేటివ్ అవుట్కమ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ మనం పాలసీస్ అనేవి చేయాలి. ఓకే, సో ఎన్షూరింగ్ ఎ జస్ట్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ మీన్స్ కన్సిడరింగ్ మోర్ దెన్ ద న్యూమరికల్ అవుట్కమ్స్. అంటే ఏంటమ్మా, సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా హ్యాపీగా ఉన్నారంటే ఓవరాల్ పీపుల్ హ్యాపీగా ఉన్నారనేటువంటి అర్థం కాకుండా సో ఈక్విటబుల్ సొసైటీ అంటే ఏంటమ్మా, ప్రతి ఒక్క పౌరుడు కూడా
హ్యాపీగా ఉండాలంటే ఆబ్వియస్లీ ద గవర్నమెంట్ షుడ్ ఫోకస్ ఆన్ ఈచ్ ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ మీద ఫోకస్ చేయాలి. సో ప్రతి ఒక్క పాలసీ అనేది కూడా ప్రతి ఒక్క పర్సన్కి కూడా అందే విధంగా గవర్నమెంట్ ఎప్పుడైతే పనిచేస్తుందో దెన్ దట్ గవర్నమెంట్ విల్ బీ డూయింగ్ ఇన్ జస్ట్ పబ్లిక్ పాలసీ అనమాట. ఓకే, సో ఖచ్చితంగా ఎప్పుడైతే ఇలాగా డైవర్స్ వాల్యూస్ని అర్థం చేసుకొని సో ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద సొసైటీని ఇంపార్టెన్స్ ఇస్తూ ఓకే ముందుకు వెళ్ళేటువంటి పబ్లిక్ పాలసీ, సో దట్ విల్ బి ఏ బెటర్ పాలసీ ఫర్ ద ఫ్యూచర్. ఓకే, సో అట్లాంటి జస్ట్ పాలసీస్ ఎప్పుడైతే తీసుకుంటారో సో వీ విల్ ఏబుల్ టు సీ ద సస్టైనబిలిటీ అండ్ ఆల్సో ఇంక్లూజివ్ గ్రోత్ ఆఫ్ ద సొసైటీ. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఆన్సర్ ఆఫ్ ద డే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకే, సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.